అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి బ్యాంగిల్స్ థ్రెడ్ వ్రాపింగ్ గురించి నేర్చుకుందాము. ఇది వచ్చేసి ఫ్రీ సిల్క్ థ్రెడ్ క్లాసెస్లో డే 7 అంటే క్లాస్ 7. ఇది ప్రీవియస్గా మన ఛానల్లో ఏమేమి క్లాసెస్ చెప్పామంటే కస్టమర్ బ్యాంగిల్ సైజ్ ఎలా తెలుసుకోవాలి అండ్ బ్యాంగిల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని కట్స్ ఉంటాయి, కుందన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఎన్ని షేప్స్ ఉంటాయి అండ్ థ్రెడ్స్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని కంపెనీస్ ఉంటాయి, గ్లూస్లో ఏ గ్లూ బెస్ట్, B7000 గ్లూ ఒరిజినల్ అండ్ డూప్లికేట్ గురించి కూడా నేను చెప్పాను. ఇఫ్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే నేను కింద ప్లేలిస్ట్ లింక్ ఇచ్చి ఉంటాను. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేసి ఈ వీడియో చూడండి. అండ్ ఇవాళ టాపిక్లోకి వచ్చేస్తే థ్రెడ్ వ్రాపింగ్. ఇదే మెయిన్ టాపిక్. ఇప్పటి నుంచి థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలి, ఏ సైజ్ బ్యాంగిల్కి ఎన్ని స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్తాను, చూడండి. సో థ్రెడ్ వ్రాపింగ్ అదంతా చూపించే ముందల ఎంత లెంత్ ఆఫ్ కార్డ్బోర్డ్ షీట్స్ అయినా ప్లాంక్ షీట్స్ అయినా థ్రెడ్ మనం చుట్టుకోవడానికి ఎంత లెంత్వి తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తాను. ఇవి అందరింట్లో ఉంటాయండి ఖచ్చితంగా. సో మీ దగ్గర ఉండేవే నేను చూపిస్తున్నాను, బికాస్ అందరికీ అవైలబిలిటీ ఉండాలి కదా. సో మీకు కిడ్స్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న ప్లాంక్స్ ఉంటాయి మీ ఇంట్లో, చూసారు కదా. సో ఇలాంటి చిన్న ప్లాంక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి ఒక ప్లాంక్ ఉంటే ఇలాంటిది అండ్ ఇంకొకటి స్టడీ చైర్ ప్లాంక్ అంటాం కదా. సో కనిపిస్తుంది కదా. సో స్టడీ చైర్ ప్లాంక్, ఈ 2 ప్లాంక్స్ ఉంటే సరిపోతాయండి. మీకు థ్రెడ్ వ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరేమీ తీసుకో అవసరం లేదు. నేను ఇప్పుడు చూపించే లెంత్తో మీరు జస్ట్ థ్రెడ్స్ అనేవి వ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువ మీరు ఇన్ని సెంటీమీటర్స్ ఇంత అదేం లేదు. నేను చూపిస్తాను ఎలా తీసుకోవాలని చెప్పేసి. ఇంతకు ముందు చెప్పినట్టుగా మీ దగ్గర ఈ 2 ప్లాంక్స్ ఉంటే సరిపోతుందండి, వేరే ఏం అవసరం లేదు. ఫస్ట్ బిగ్ ప్లాంక్ లెంత్ అండ్ విడ్త్ తీసుకున్నాము. సో నేను ఇక్కడ దీన్ని విడ్త్లా తీసుకుంటున్నానండి, బికాస్ మనం ప్లాంక్ ఈ పొజిషన్లో యూజ్ చేస్తాము. సో అందుకని నేను దీన్ని విడ్త్ అండ్ దీన్ని లెంత్గా తీసుకుంటున్నాను. సెంటీమీటర్స్లో నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నానండి. ఇది అప్రాక్సిమేట్గా 60 సెంటీమీటర్స్ ఉంది. విడ్త్ వచ్చేసి లెంత్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ ఉందండి బిగ్ ప్లాంక్ ఇది. ఇప్పుడు స్మాల్ ప్లాంక్ లెంత్ అండ్ విడ్త్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. సో దీన్ని మనం ఇలా యూజ్ చేస్తాం కదా. సో నేను ఇప్పుడు ఇటు నుంచి ఇటు లెంత్గా తీసుకుంటున్నాను. సో చూసారు కదా 36 ఉంది లెంత్. విడ్త్ వచ్చేసి 24. మళ్ళీ ఒకసారి లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. 37.5 అలా ఉంది. 38 తీసుకున్నాం మనం, ఇంకా 38 రాసుకున్నాము. పాయింట్స్లో చెప్తే అంత అర్థం కాదు కదా. సో ఇప్పుడు వీడియోలో క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇది బిగ్ ప్లాంక్, లెంత్ వచ్చేసి 40 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 60 సెంటీమీటర్స్. మీరు జస్ట్ ఎంత సెంటీమీటర్స్ తీసుకున్నానో చూస్తే చాలు. ఇది లెంత్ వచ్చేసి 37, ఇది విడ్త్ వచ్చేసి 24. ఇప్పుడు మనం బోత్ ఫ్లాట్ బ్యాంగిల్స్కి కర్వ్ బ్యాంగిల్స్కి ఒకటే మెజర్మెంట్, డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో కర్వ్ బ్యాంగిల్స్కి కొంచెం థ్రెడ్ ఎక్కువ మిగులుతుంది, ఫ్లాట్ బ్యాంగిల్స్కి కొంచెం తక్కువ మిగులుతుంది. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది. సో ఎందుకంటే నేను ప్రతిదీ చెప్పాలి కదా మీకు, ఇక్కడ ఏముందో అండ్ ఎన్ని సెంటీమీటర్స్ తీసుకున్నాము అండ్ థ్రెడ్ స్టాండ్స్ ఎన్ని యూజ్ అవుతాయని కూడా చెప్పాలి కదా. సో చాలా ఎక్కువ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా చూడండి. అండ్ వీడియో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది బిగినర్స్ కాబట్టి, అంటే చేయగా అర్థమవుతుంది. బట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది మెజర్మెంట్స్. బట్ చూడండి అర్థమవుతుంది. ఒక 2-3 టైమ్స్ చూస్తే మీకు ఈజీగా చేసేయగలుగుతారు. సో 2-2 అండ్ 2-4 ఈ 2 సైజ్ బ్యాంగిల్స్కి సేమ్ మెజర్మెంట్స్. థ్రెడ్ స్టాండ్స్ ఇవే తీసుకుంటాము అండ్ లెంత్ కూడా సేమ్ ఉంటుంది రెండిటికి. సో నేను వీడియోలో చూపించాను కదా, 1 కట్ బ్యాంగిల్, ఇది 2 కట్ బ్యాంగిల్, ఇది 4 కట్ బ్యాంగిల్, ఇది 6 కట్ బ్యాంగిల్. సో వీటికి చెప్తున్నాను నేను 2-2కి 2-4కి సేమ్ మెజర్మెంట్స్.
వన్ కట్ బ్యాంగిల్ 70 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి. ఎన్ని సెంటీమీటర్స్? 60 సెంటీమీటర్స్. అంటే 60 సెంటీమీటర్స్ ఉన్న ప్లాంక్ ఉంటుంది కదా, ప్లాంక్ అయినా ఏదైనా 60 సెంటీమీటర్స్ లెంత్ ఉండాలి. దానికి 70 సార్లు మీరు థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. ఏది? వన్ కట్ బ్యాంగిల్కి. ఫ్లాట్ బ్యాంగిల్కి అయినా కర్వ్ బ్యాంగిల్కి అయినా సేమ్. ఇప్పుడు టూ కట్ బ్యాంగిల్కి 45 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ 38 సెంటీమీటర్స్ ఉండాలి లెంత్. ఓకే, అంటే మీరు 38 సెంటీమీటర్స్ ఉన్న ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని అయినా కానీ దానికి 45 సెంటీమీటర్స్ థ్రెడ్ అనేది చుట్టాలి. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్లో 30 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి. 38 సెంటీమీటర్స్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ దేనికైనా మీరు చుట్టచ్చు. ప్లాంక్ అనే కాదు, మీ దగ్గర కార్డ్బోర్డ్ షీట్ ఉంటే దానికైనా, ఆర్ ఏదైనా అట్టముక్క గట్టిగా ఉంటుంది కదా దానికైనా, మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. నేను జనరల్గా అందరిలో ప్లాంక్స్ ఇవి ఉంటాయి కాబట్టి నేను దాంతో చూపించాను. నెక్స్ట్ 6 కట్ బ్యాంగిల్. సో 6 కట్ బ్యాంగిల్ 25 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ సరిపోతుంది. అండ్ 38 సెంటీమీటర్స్ లెంత్ ఉండాలి అది. ఓకే, సో చాలామంది క్లాసెస్ చెప్తారు కదా, వీడియోస్లో చేస్తారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే 4 కట్ 6 కట్ సేమ్ ఇంకా 30 తీసుకుంటారు. చాలా థ్రెడ్ మిగులుతుంది. అసలు మనం 30 అండ్ 25 తీసుకుంటేనే చాలా ఎక్కువ థ్రెడ్ మిగులుతుంది. నేను అది కూడా చూపిస్తాను ఎంత థ్రెడ్ మిగులుతుందో. చూపిస్తాను నేను అది ఒకసారి మీకు ఈ వీడియో లాస్ట్లో. ఇప్పుడు నెక్స్ట్ 26, 28, 210, 212 ఈ 4 వాటికి సేమ్ మళ్ళీ మెజర్మెంట్స్. బికాజ్ 26కి ఇలా ఈ మెజర్మెంట్స్ తీసుకుంటే థ్రెడ్ అనేది తక్కువ అయిపోతుంది. సో మనం 26 కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మనం తీసుకుంటాం కాబట్టి ప్రతి సైజ్కి మనం ఇన్స్ట్రుమెంట్స్ అయితే మారవలేము కదా. సో అందుకనే ప్లాంక్ అనేది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది అండ్ యూజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మన దగ్గర ఆటోమేటిక్గా ప్లాంక్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని దేనికైనా యూజ్ చేయొచ్చు. సో 26, 28, 210, 212 అన్నిటికీ సేమ్ మెజర్మెంట్ అండి దీనికి. సో నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి సో అన్నిటికీ సేమ్ మెజర్మెంట్ ఆల్మోస్ట్ సరిపోయేలాగానే నేను చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ కాదు, కొంచెం మీకు ఇంకా బిగినర్స్కి కొంచెం ఎక్కువ ఉండేలానే చూపిస్తున్నాను. బికాస్ స్టార్టింగ్లో థ్రెడ్ అనేది మీకు చుట్టడం రాదు కాబట్టి థ్రెడ్ సరిపోదు. సో నేను మీకు తగ్గట్టే నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. మేమైనా కానీ ఈ మెజర్మెంట్తోనే వాడతాము. సో దీంట్లో 1 కట్కి 80 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్. ఇక్కడ 1 కట్కి 70 సరిపోతాయి. బట్ 26, 28, 210, 212 దానికి 80 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకుంటాము. మిగతా అన్నీ సేమ్. 2 కట్కి 45, 4 కట్కి 30, 6 కట్కి 25. నెక్స్ట్ లెంత్ వచ్చేసి 60 సెంటీమీటర్సే తీసుకుంటాము 1 కట్కి. 22, 24లో 60 తీసుకుంటాము. 28, 26, 212లో కూడా 60 సెంటీమీటర్సే తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ 2 కట్లో ఇక్కడ 40 సెంటీమీటర్స్ తీసుకుంటాము. ఇది ఒక్కటే చేంజ్. 2 కట్లో 40 సెంటీమీటర్స్ తీసుకుంటాము. అండ్ 4 కట్ 6 కట్కి 38 సెంటీమీటర్స్ సరిపోతుంది. బట్ 2 కట్కి మాత్రం 40 సెంటీమీటర్స్ తీసుకుంటాము, సరిపోదు. దీనికి డిఫరెన్స్ చూడండి. దీంట్లో 1 కట్కి ఇక్కడ 80 స్టాండ్స్, ఇక్కడ 70 స్టాండ్స్ మనం తీసుకున్నాము. దీంట్లో డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 2 కట్కి 40 సెంటీమీటర్స్, ఇక్కడ 2 కట్కి 38 సెంటీమీటర్స్. ఇఫ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్గా ఉంటే మీరు 2కి 24కి కూడా 40 సెంటీమీటర్సే తీసుకోండి. బికాస్ కొంచెం బిగినర్స్ కాబట్టి ఇంకా థ్రెడ్ సరిగ్గా వ్రాప్ చేయడం రాకపోతే మేబీ మిగలకపోవచ్చు. సో మీరు 40 సెంటీమీటర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు మనము 30 స్టాండ్స్ 25 స్టాండ్స్ తీసుకుంటేనే మనకి థ్రెడ్ చాలా మిగులుతుంది. చాలామంది చెప్తారు 6 కట్కి అండ్ 4 కట్కి 30 తీసుకోమని.
సో చూడండి, 4 కట్కి 30 స్టాండ్స్ సరిపోతుంది. సో ఇంత లెంత్, ఇది 4 కట్ బ్యాంగిలే, నేను 30 స్టాండ్స్ తీసుకున్నాను. ఇంత లెంత్ ఆఫ్ థ్రెడ్ మిగులుతుంది. దీనికంటే చిన్నగా తీసుకోలేం, బికాస్ మనం ఒకే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి ప్రతిదానికి చేంజ్ చేయలేం కదా. సో అందుకనే ఇంత మిగులుతుంది దీనికి. సో ఇలా మిగులుతుందని చెప్పేసి మీరు 30 కాకుండా 10, 15 అలా తీసుకుంటే అసలు మీకు థ్రెడ్ అనేది సరిపోదు. సో ఇక్కడ 30 స్టాండ్స్, ఇక్కడ 2/6కి, 2/8కి, 2/10కి, 2/12కి 30 స్టాండ్స్ ఎలా అండి అంటే ఇంత థ్రెడ్ మిగులుతుంది. ఆల్మోస్ట్ 10 టైమ్స్ ర్యాప్ చేయొచ్చు. మళ్ళీ ఇలా అంటే ఈ బ్యాంగిల్ మళ్ళీ హాఫ్కి ర్యాప్ చేయొచ్చు. ఇంకా హాఫ్కి ర్యాప్ చేయడం అంటే 212 బ్యాంగిల్ మహా అయితే ఇంత ఉంటుంది. సో మహా అయితే 12, దీన్ని హాఫ్కి ర్యాప్ చేయొచ్చు అంటే 212కి మహా అయితే ఇంత యూజ్ అవుతుందేమో అంతే, ఇంకా హాఫ్ మనకు మిగులుతుంది. సో అందుకనే దీనికి సేమ్, ఇంకా వేరే 22, 24కి, 26, 28, 210, 212కి సేమ్ ఉంటుంది. సో ఇది చూడండి, ఇది వచ్చేసి 6 కట్. మీకు చూపిద్దామని చెప్పి నేను ఇవి కట్ చేయకుండా ఉంచాను. ఇది 6 కట్కి మిగిలింది. సో మీకు బిగినర్స్ కాబట్టి మహా అంటే కొంచెం ఇంతే మిగలొచ్చు మేబీ. ర్యాప్ చేయగా మనకి థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువ మిగులుతుంది. సో ఇప్పుడు మనం థ్రెడ్ స్టాండ్స్ ఎలా ర్యాప్ చేసుకోవాలో ప్లాంక్కి చూపిస్తాను. సో నేను చిన్న ప్లాంక్కి చూపిస్తాను, బికాస్ నేను పెద్ద ప్లాంక్ ఇలా యూజ్ చేస్తున్నాను కాబట్టి. థ్రెడ్కి ప్లాంక్కి థ్రెడ్ ర్యాప్ చేసే ముందల ఒక గ్లాస్ అంటే కొంచెం లోతుగా ఉన్న దాంట్లో ఈ థ్రెడ్ వేస్తే మీరు చుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, బయటికి రాదు. సో నేను ఇప్పుడు ప్లాంక్కి ఎలా చుట్టాలో చూపిస్తాను. సో నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. సో 2 కట్ బ్యాంగిల్కి 45 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ 38 సెంటీమీటర్స్ ఆఫ్ లెంత్లో తీసుకోవాలి. అంటే మనకి చిన్న ప్లాంక్ సరిపోతుంది. సో ఇలా ఈ ప్లాంక్కి ఇలా ఫస్ట్ ఎండ్ పట్టుకొని దీన్ని ఇలా వ్రాప్ చేయాలి. ఇలా 45 టైమ్స్ వ్రాప్ చేయాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. ఓకే. సో ఇప్పుడు మనం కట్టర్తో ఇది కట్ చేసుకుందాము. సో ఇవన్నీ థ్రెడ్స్ ఒకసారి ఇట్లా గట్టిగా పట్టుకొని ఇలా కట్ చేసి ఈ థ్రెడ్స్ని మంచిగా ఇలా అనుకొని దీనికి గ్లూ అనేది అప్లై చేయాలి. సో అప్లై చేసేటప్పుడు నీట్గా అప్లై చేసుకోండి. సో ఇలా అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని బ్యాంగిల్కి ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను. ఇఫ్ మీరు బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేయాలి అనుకుంటే 2 వేస్లో స్టిక్ చేసుకోవచ్చు. ఎలా అంటే సో బ్యాంగిల్ పైన స్టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేయాలి అనుకుంటే, అంటే ఫుల్ డిజైన్ ఫుల్ డిజైన్ బ్యాంగిల్స్ చేస్తున్నారంటే మీరు పైన కూడా స్టిక్ చేయొచ్చు. ఆర్ మీరు అక్కడక్కడే డిజైన్ చేస్తున్నారంటే మీరు కింద స్టిక్ చేయాలి. బికాజ్ పైన స్టిక్ చేస్తే కనిపిస్తుంది, అందుకని కనిపించడం అంటే ఎక్కువే కనిపించదు, బట్ కనిపిస్తుంది లైట్గా. సో అది కూడా ఆ ప్రాబ్లం కూడా ఎందుకు మనకు అనుకుంటే మీరు కింద అనేది స్టిక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ ఇంకో బ్యాంగిల్కి ఇలా ర్యాప్ చేసి పెట్టాను. బికాజ్ ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పి ముందే ప్రిపేర్ చేసి పెట్టాను దాన్ని. చూడండి, నేను ఆల్రెడీ స్టిక్ చేసి పెట్టాను. బికాజ్ గ్లూ అనేది అతుక్కోపోతే మనం ఇట్లా ర్యాప్ చేసేటప్పుడు ఊడిపోతుంది, అందుకని నేను స్టిక్ చేసి పెట్టాను. ఈ థ్రెడ్స్ అన్నిటినీ కరెక్ట్గా నీట్గా అనుకోండి, ఏ చిక్కులు ఏమీ లేకుండా. సో ఇప్పుడు ర్యాపింగ్ అనేది చూద్దాము. సో మీరు మంచిగా స్టిఫ్గా పట్టుకొని ర్యాప్ చేసుకోండి. సో బిగినర్స్కి అయితే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. సో ఇలా గట్టిగా హోల్డ్ చేసుకొని మీకు ఎటు కంఫర్టబుల్గా ఉంటే అటు ర్యాప్ చేసుకోండి. అంటే కొంతమందికి ఇప్పుడు నేను చూపించే డైరెక్షన్ కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ కొంతమందికి వేరే డైరెక్షన్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు హ్యాండ్ ఎటు కంఫర్టబుల్గా తిప్పగలుగుతున్నారో చూసుకొని, సో మీరు ఇప్పుడు ఇట్లా పెట్టారు కదా, ఇట్లా పెట్టి ఇట్లా వదిలేకుండా జస్ట్ దీన్ని ఇలా అంటే మీకు ఎక్కడైతే థ్రెడ్స్ ఉండవో అక్కడ కొంచెం థ్రెడ్స్ అనేవి సెట్ అయిపోతాయి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ర్యాపింగ్ స్టిఫ్గా పట్టుకోవాలి, టైట్గా, అప్పుడే లూజ్ రాకుండా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మీరు ఇలా పెట్టిన తర్వాత ఇలా అనుకుంటే టైట్ అవుతుంది, నీట్గా ఉంటుంది ర్యాపింగ్. వీడియో ఏంటి ఇంత లెంత్ ఉంది అనుకోవద్దు, బికాస్ నేను అంత ఇన్ఫర్మేషన్ ఒకే దాంట్లో చెప్పాలి కదా. నేను మళ్ళీ ఇప్పుడు థ్రెడ్ జస్ట్ ఎన్ని సెంటీమీటర్స్ తీసుకుంటారు అని చెప్పి నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకున్నాను, బట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి దీంట్లోనే థ్రెడ్ ర్యాపింగ్ కూడా చూపిస్తున్నాను. సో మీకు ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ కంటే కర్వ్ బ్యాంగిల్స్ ఈజీగా ఉంటుంది ర్యాప్ చేయడానికి, బికాస్ ఎడ్జెస్ అనేవి స్మూత్గా ఉంటాయి కదా. సో చార్జెస్ బ్యాంగిల్స్ ప్రైజెస్ ఏంటి చాలా ఉన్నాయంటే, మనం థ్రెడ్ ర్యాపింగ్కి కుందన్ స్టిక్కింగ్కి చాలా టైం పడుతుంది. ప్లస్ మనం మెటీరియల్స్ అన్నీ కొనుక్కునేవే, మనకి ఏది మన ఇంట్లో ఉండేవి కాదు.
సో చూడండి, ఒక్క బ్యాంగిల్కి ర్యాప్ చేయడానికి అంటే వీడియోలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అలా పెడతాం కానీ టైం పడుతుంది. సో హాఫ్ బ్యాంగిల్ కూడా కాలేదు, ఆల్మోస్ట్ 5 minutes అవుతుంది. నేను వీడియో చూసుకుంటూ దీన్ని చేయాలి కదా. సో ఇంక ఇలా ర్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను లాస్ట్లో స్టిక్ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ, బికాస్ ఇంతసేపు వీడియోలో ఇదే ఉంటే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో స్టిఫ్గా పట్టుకొని ర్యాప్ చేయడమే, చేయగా వస్తుంది. ఫస్ట్లోనే ఎవరికి రాదు, చేయగా ప్రాక్టీస్ చేయగా వస్తుంది. సో నాకు చూడండి, ఇంక లాస్ట్కి వచ్చేసరికి థ్రెడ్ చాలా కొంచెం మిగిలింది. ఇది నేను చిన్న ప్లాంక్ తీసుకున్నాను, సో చాలా కొంచెం మిగిలింది. ఇఫ్ మీరు బిగినర్స్ కాబట్టి కొంచెం కూడా మిగలదు మీకు. మీరు 40 centimeters తీసుకోండి. అండ్ ఇప్పుడు ఎలా స్టిక్ చేయాలంటే దీన్ని, సో ఇక్కడ లోపల గ్లూ అనేది అప్లై చేయండి నీట్గా. సో అప్లై చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసి ఇలా మీ లెఫ్ట్ థంబ్ ఫింగర్తో ఇట్లా రుద్దండి. సో స్టిక్ అయిపోతుంది. ఇంకో కొంచెం గ్లూ అప్లై చేసి నీట్గా స్టిక్ చేయండి. అండ్ ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో కట్ చేస్తారండి. కొంతమంది ఇలా స్టిక్ చేయకముందే కట్ చేస్తారు, బట్ నాకు ఎందుకో అంత కరెక్ట్గా అనిపించదు. స్టిక్ చేయకముందులా కట్ చేస్తే థ్రెడ్ అనేది ఊడిపోతుందేమో అని అనిపిస్తుంది నాకు. సో స్టిక్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ ఇలా తీసి సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం లాక్ చేసి లాగి ఇప్పుడు ఎలా స్టిక్ చేసుకోండి, మీకు నీట్గా కనిపిస్తుంది. సో కనిపిస్తుంది కదా బ్యాంగిల్ ఎంత నీట్గా వచ్చిందో. మీరైతే 40 centimeters తీసుకోండి, బికాస్ మీకైతే సరిపోదు, కొంచెమే మిగిలింది థ్రెడ్. సో ఇది అవుట్పుట్. సో వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను అండ్ కంప్లీట్ అయిపోయింది టోటల్గా. థ్రెడ్స్ ఎన్ని థ్రెడ్ వ్రాప్ చేసేటప్పుడు ఎన్ని స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి, ఎంత లెంత్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి, అండ్ థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలి, ఎలా స్టిక్ చేయాలి బ్యాంగిల్కి, అండ్ థ్రెడ్ లాస్ట్ ఎండ్లో ఎలా కట్ చేసుకోవాలి, ప్రతిదీ చెప్పాను. ఇఫ్ మీకు అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే క్లియర్ చేస్తాను మీ డౌట్ అనేది. ఇఫ్ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఫర్దర్గా చాలా వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Tata, bye bye.